హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మేము విజయవాడ వచ్చాం. విజయవాడ ఎందుకొచ్చామంటే యాక్చువల్‌గా మాకు ఆచార్య గారైతే అనాథలకు భోజనాలు పెట్టమని జెప్పేసి ఒక 10,000 ఇచ్చారని జెప్పాను గదా! అందుకని జెప్పేసి ఈరోజు భోజనాలు పెట్టడానికి వచ్చేసినామనమాట. వచ్చిన తర్వాతయితే నేను నైటు ఒక 20 నంబర్స్‌కైతే పెట్టినాము. చీకట్లో అయితే ఏం కనిపించలేదని జెప్పేసి అయితే వీడియో చేయట్లేదనమాట. అందువల్ల అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నా. మొత్తం మా ఫ్రెండ్స్ అందరి చేత కూడా ఇప్పిస్తున్నా. ఎందువల్లంటే ఇలాంటివి చేయడం వల్ల మనకి బాగుంటుందనమాట. ఇంకా మరొకటి చేయాలి అనే ఇంట్రెస్ట్ కలగాలని చెప్పేసైతే నేనొక్కడినే కాకుండా మొత్తం నా ఫ్రెండ్స్ అందరి చేతుల మీదుగైతే ఇప్పిస్తున్నా. నిజంగా ఇలాంటి పని చేసినందుకు గాను, అలాగే మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి కూడా థాంక్ యూ సో మచ్ నిజంగా. వాళ్ళనైతే మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటాం. ఎందువల్లంటే వీడియో సమస్య అయితే మనకి కాదు. ఖచ్చితంగా మనం ఛానెల్ పెట్టిన తర్వాత అయితే ఎవలో ఒకళ్ళకి సాయం చేయాలన్న ఆశతో అయితే మేమున్నాం కాబట్టి, మేమెంత పాపులారిటీ అయినా మాకొచ్చే ఇన్‌కమ్ ప్రతీది కూడా అనాథలకు సాయం చేస్తానని చెప్పైతే నేను మీకు ఫస్ట్‌లోనే చెప్పాను కదా! నిజంగా నాకింత సపోర్ట్ చేసినందుకనైతే మాత్రం అతనికి థాంక్ యూ సో మచ్. ఇంకా మాకు ఎలాంటి కార్యక్రమాలకు అమౌంట్ కూడా సాయం చేసేవాళ్ళుంటే మాత్రం మాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఎందువల్లంటే మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఎంతో మందికి పెట్టడానికి మాత్రం మా ఫ్రెండ్స్ మొత్తం కూడా నా టీము ఎనీ టైమ్ కూడా యాక్టివ్‌గా ఉండడం అయితే జరుగుతా ఉంది. మీ అందరూ కూడా మా మోటివేషన్ టీమ్‌లో జాయిన్ అయ్యి ఇంకా ఎంతో మందికి మనం ఖచ్చితంగా పెట్టాలి. ఎందువల్లంటే మాత్రం మనం ఎన్ని రోజులు ఉంటామన్నది అనవసరం గానీ ఉన్నంత కాలం మాత్రం ఖచ్చితంగా ఎంతో మందికి పెడుతూనే ఉండాలి. పెడుతూనే ఉందాం. అసలు మన ఇండియాలో అనేది నిరుపేదలు, అనాథలనేది లేకుండా మనం చూడాలి. ఎందువల్లంటే మనం తినే దాంట్లో కొంచెం కొంచెం పెట్టినా చాలా మంచి కార్యక్రమం అది. ఎందువల్లంటే మనకున్న దాంట్లో ఎదుటోడికి పెట్టడం అనేది చాలా